సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్ రిజల్ట్కి సంబంధించి జిల్లాల వారీ పోస్టులకు సంబంధించి టెట్ నోటిఫికేషన్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మెగా డిఎస్సితో పాటు టెట్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు, నేడు పాత టెట్ రిజల్ట్ విడుదల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సితో పాటుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మార్చ్ నెలల్లో నిర్వహించిన టెట్ అర్హత సాధించని వారు కూడా డిఎస్సికి అవకాశం కల్పించే విధంగా ఈ టెట్ ప్రకటన తర్వాత మళ్ళీ డిఎడ్ కానీ బిఎడ్ కానీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటుగా టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సికి సంబంధించి పరీక్షలు ఉంటాయని పేర్కొంటున్నారు. జూలై 1న మెగా డిఎస్సి అదేవిధంగా టెట్ ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారు. నేడు టెట్ ఫలితాల విడుదల. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్కు 2.67 లక్షల మంది దరఖాస్తు చేయగా 2.35 లక్షల మంది అయితే పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. గతంలో డిఎస్సికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో వారు రుసుము చెల్లించిన అవసరం లేకుండా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫీజు పేమెంట్ చేయవలసిన అవసరం లేకుండా వాళ్ళు కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్, ఏటా డిఎస్సి అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగపడుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇది గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేడు టెట్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవాలి. ఎవరైతే ఇంకా టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళకు కూడా అవకాశం కల్పించే విధంగా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా నోటిఫికేషన్లు అయితే రావడం హర్షణీయం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెయిన్గా జిల్లాల వారీ ఖాళీలకు సంబంధించి వివరాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హామీలు అమలుకు శ్రీకారం, తొలి క్యాబినెట్లోనే కీలక నిర్ణయాలు, ఆ 5 సంతకాలకు ఆమోదం. 1న మెగా డిఎస్సి షెడ్యూల్ 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. అదే రోజున టెట్ నోటిఫికేషన్. ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు. క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన డిఎస్సి అంశం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే జిల్లాల వారీ ఖాళీలు ఇలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 144, మొత్తంగా అన్ని పోస్టులు కలుపుకుని 543 అని చెప్పేసి ఇచ్చున్నారు. అంటే మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలను అయితే సెపరేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, విజయనగరం జిల్లాకు సంబంధించి 267 మొత్తం పోస్టులు, విజయనగరంలో 583. విశాఖపట్నం ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 551 మొత్తం పోస్టులు వచ్చేసరికి 1134. తూర్పుగోదావరి జిల్లా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 480 మొత్తం పోస్టులు వచ్చేసరికి తూర్పుగోదావరిలో అన్ని పోస్టులు కలుపుకుని 1346. పశ్చిమ గోదావరి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 434 మొత్తంగా అన్ని పోస్టులు కలుపుకొని పశ్చిమ గోదావరికి సంబంధించి 1067. కృష్ణా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 508 మొత్తం అన్ని పోస్టులు కలుపుకుని 1213. నెక్స్ట్, గుంటూరు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 501 మొత్తం అన్ని పోస్టులు కలుపుకుని 1159. ప్రకాశం ఎస్జిడి పోస్టులు 124 మొత్తం అన్ని పోస్టులు కలుపుకుని 672. నెల్లూరు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ వచ్చేసరికి 104 మొత్తం అన్ని పోస్టులు కలుపుకుని 673. చిత్తూరు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 946 మొత్తం అన్ని పోస్టులు కలుపుకుని 1478. కడప 298 ఎస్జిడి పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం. నెక్స్ట్, అన్ని పోస్టులు కలుపుకుని కడపలో 709. అనంతపురం ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ 183 అన్ని పోస్టులు కలుపుకుని అనంతపురంలో
811. కర్నూలులో అత్యధికంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 1800 ఎస్జిటి పోస్టులు, మొత్తంగా అన్ని పోస్టులు కలుపుకుని 2678 కింద చూపిస్తూ ఉన్నారు. మెయిన్గా జియో నెంబర్ 117 రద్దు చేసినట్లయితే ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోస్టుల సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. జియో నెంబర్ 117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలని పరిరక్షించవలసిన అవసరం అయితే ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సబ్జెక్టుల వారీగా పోస్టులు ఇలాంటివి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. సబ్జెక్టుల వారీగా పోస్టులు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. దీనిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి 655, స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి 536, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1086, స్కూల్ అసిస్టెంట్ గణితం 726, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 706, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, వ్యాయామ విద్యకు సంబంధించి 1691, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 6341 పోస్టులు ఉన్నాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన గురుకుల దివ్యాంగ జోనల్ విభాగాల్లో 2281 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో జోన్ల వారీగా పేర్కొన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో పోస్టులు వచ్చేసరికి 266, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులు అయితే ఉన్నట్లు దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలకు సంబంధించి మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ అయిన జిల్లాల వారీ ఖాళీల వివరాలకు సంబంధించిన సమాచారం అయితే ఇది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి జియో నెంబర్ 117 రద్దు చేయాలంటూ ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతి పత్రాలు అయితే అందుతున్నాయి అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి. 3, 4, 5 తరగతులను తిరిగి పాత పాఠశాలలకు కలపాలని, తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాలకి సమాన ప్రాధాన్యం ఇవ్వాలంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఈరోజు టెట్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి కదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి టెట్ రిజల్ట్కి సంబంధించి అప్డేట్ డైరెక్ట్గా ఎక్కడ ఇచ్చినా సరే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసుకుని లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఆన్, ఆఫ్ ఈ విధంగా ఒక బటన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది. టెట్ రిజల్ట్ మీద క్లిక్ చేసుకుని అది ఏదైతే ర్యాంక్ కార్డు ఉంటుందో ఆ ర్యాంక్ కార్డు మీరు నార్మలైజ్డ్ యాడ్ స్కోర్తో కలుపుకొని వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది గైస్ టెట్ రిజల్ట్ చెక్ చేసుకునే ప్రాసెస్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. రామ్ రమేష్ education.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. స్టోర్ ఆప్షన్లో కోర్సెస్ అనేవి ఉన్నాయి టెస్ట్ సిరీస్కి సంబంధించి. ఇక గతంలో ఎవరైతే డిఎస్సికి అప్లై చేశారో వాళ్ళు కూడా అప్లై చేయవలసి ఉంటుంది మళ్ళీ కొత్తగా. కానీ ఫీజు పేమెంట్ గతంలో చేశారు కాబట్టి గతంలో అప్లై చేసిన వాళ్ళు ఫీజు పేమెంట్ లేకుండానే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. జూలై 1న డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు అయితే విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా టెట్ పరీక్షలు ముందు జరిగే విధంగా అనంతరం కొంత సమయం ఇచ్చిన తర్వాత డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ని సెట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.